जय भारत माता की जय। जोर से बोलो। వరంగల్ నగరంలోని సేవాశ్రమం యోగా మిత్ర బృందం ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిర్ నుండి మొదలుకొని పోచమ్మ మైదాన్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృత్యువాత పడిన భారతీయుల ఆత్మలకు శాంతి కలగాలంటూ భారతీయులందరూ కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని దేశం నుంచి తరిమివేయాలంటూ సేవా సంఘం అధ్యక్షులు ఉప్పుల సాంబమూర్తి గారు పిలుపునిచ్చారు. సేవా సంఘం ప్రధాన కార్యదర్శి బజ్జూరు వేణుగోపాల్ గారు మాట్లాడుతూ భారతీయులందరూ కలిసికట్టుగా దేశాభివృద్ధికి పాటుపడుతూ వసుదైక కుటుంబంగా నిలిచి ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా నిలవాలని అన్నారు. మన ఇండియన్స్ అందరం కూడా ఏకదాటికి రావాలి. మన యొక్క దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉన్నది. మన దేశం మీద ఉగ్రవాదులు ఎన్నో రకాలుగా దాడులు చేస్తున్నారు. మోదీ గారి ప్రభుత్వంలో అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. మనందరం కూడా ఒకటై భారతదేశం కృషి కోసము ప్రతి ఒక్కరము కష్టపడాలి. ఏదైనా మనందరం ఒక కుటుంబంలాగా ఉన్న రోజునాడు ఏ ఉగ్రవాద సంస్థ అయినా మన దేశాన్ని ఏమీ చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు తోడై ప్రతి హిందూ బంధువై ఏ దాన్నైనా సంఘటించే పరిస్థితికి మన హిందువులందరూ రావాలని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నశింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండియా మొత్తం కూడా ఒక వసుదైక కుటుంబంలాగా వర్ధిల్లాలని నా యొక్క మనస్ఫూర్తిగా. జై శ్రీరామ్. మనమంతా భారతీయులము, మనమంతా ఒకటే కుటుంబంలాగా కులమత భేదాలు లేకుండా హిందువులు అనేది ఐక్యతతోటి ముందుకు ఒక త్రాటిలాగా సాగాలి. విడివిడిగా కులం వేరు, మతం వేరు, జాతి వేరు, ప్రాంతం వేరు అని కాకుండా మోడీ ప్రభుత్వ ఆధ్వర్యం లోపల మనమంతా ఒకటే, మనమంతా భారతీయులం, మనంతా వసుదైక కుటుంబం అన్న భావనతోటి అందరము ఐకమత్యం కలవాలి. పిడికిలి బిగిస్తే బలం ఉంటుంది, పిడికిలి విభజిస్తే అంటే విడిపోతే బలం ఉండదు. హిందువులం అన్నది పిడికిలి బిగించేసేసి ఉగ్రవాదం మీద ఉక్కు పిడిపి మనం ఉక్కుపాదం చాటాలి. మళ్ళీ శిశు మందిర్ స్కూల్ వరకు ర్యాలీ ఉన్నది. ఉగ్రవాదం నశించాలి. రామ్దేవ్ బాబా యోగా ఉచిత యోగా అసోసియేషన్ వాళ్ళు సరస్వతి శిశు మందిర్ దగ్గర నుంచి పోచమ్మ మైదాన్ దాకా కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదానికి నిరసనగా నల్ల బార్చీలు ధరించి ఒక ఉద్యమంలాగా ప్రతి ఒక్కరు కూడా ఆడ మగ పిల్ల అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్ఫూర్తిదాయకమైనటువంటి నినాదాలు ఇస్తూ వాళ్ళందరూ కూడా మన ఉగ్రవాదానికి తర్వాత మన యొక్క కాశ్మీర్లో జరిగినటువంటి కాల్పులకు నిరసనగా చాలామందిగా స్పందించడం జరిగినది. నేడు జరిగిన ర్యాలీలో భూపతి ప్రవీణ్, సుమన్, చిదిరాల శ్రీనివాస్, అడ్డగూడి రాజేందర్, ఎర్రబెల్లి గోపాలరావు, ప్రదీప్, మధుసూదన్, రామనాథన్, ఓడపల్లి వేణుగోపాల్, జడల శ్రీనివాస్, సంజీవ్ కుమార్, బాదం జ్యోతి, లక్ష్మి, ప్రియాంక, సునీత, శోభ, శారదా తదితరులు యోగా సాధకులు తెలుపు రంగు దుస్తులతో నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.